కోసూరు రామకృష్ణ ప్రసాద్ మాకు విజయం అంత తేలిగా రాలేదు. మాకు ఎన్నోసార్లు తప్పాము, బెల్ట్ డబ్బులు తిన్నాం. ఈ టీచర్లు మామూలు లాగిపెట్టి బోర్డు మీద లెక్క చేయమని చంప మొక్కలు తట్టించి కొట్టారు. మేము తడవలేదు. బొరివిలీలో సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో అని మా చేతుల మీద మరీ రబ్బర్ బ్యాండ్ వేసి కాళ్ళు అమ్మటా చేతులు అమ్మటా కొట్టారు. వాళ్ళ కొట్టమట్టి సరే అక్కడ దాకా ఆగారా? ఎబ్బేబే ఇంటికాడలో మళ్ళీ పెద్ద బెల్టు అది తిన్నాం. సరే అక్కడితో ఆగిందా? ఎబ్బే ఏమీ లేదు. సరే మార్కులైనా వచ్చినాయా? ఎబ్బే అది లేదు. ఇదేంట్రా నాయన అన్నీ లేదు అంటున్నారు. సరే కృషి చేసి ఎన్ని పడినా కూడా మళ్ళీ లేచి వచ్చి నిలబడి 1999లో అమెరికా వెళ్ళొచ్చాం. 1999లో అమెరికా వెళ్ళొచ్చాం. మా కాలేజ్ పిఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైసూర్ యూనివర్సిటీ వాళ్ళ గురువులందరికీ నేను చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను. ప్లస్ మా తల్లిదండ్రులకి, సరువైన తల్లిదండ్రులకి ఎంతో కృషి చేయమట్టి ఈ రోజున నేను మా ఊర్లో వ్యవసాయం కూడా చేశాను. అది అంతేగాని చిన్న చిన్న విషయాలకి ఏదో మార్కులు రాలేదని అమ్మా నాన్న ఏదో అన్నారని మీ జీవితాన్ని నాశనం చేయండి. మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోమాకండి. సరే ఒక్కోసారి విజయం అవ్వదు, కొందరికి తొందరగా అయిపోద్ది, కొందరికి ఎన్నో దక్కాముక్కలు తినాలి. దయచేసి ఎవరో వాళ్ళు ఏదో 10th క్లాస్ రిజల్ట్స్ ఏమి తక్కువ మార్కులు వచ్చినా ఏం పర్వాలేదు. ఆ తప్పులు ఎలా సరిదిద్దుకుని ముందు జీవనం ఎలా సాగించాలని జీవితం అది ఆలోచించండి. అది నా సోషల్ మెసేజ్. థ్యాంక్ యూ.